ఇక్కడ శివపార్వతులు పెళ్లి చేసుకుని కైలాసానికి వెళ్ళి అందమైన ఉద్యానవనంలో ఆనందంగా తిరుగుతూ ఉంటారు. చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇంతలో దేవతలందరినీ రాక్షసులు హింసించడం మొదలు పెడతారు. ఆ భయంతో దేవతలందరూ మేరుపర్వత గుహల్లో దాక్కుంటారు. ఇలా ఎంతకాలం దాక్కుంటామని ఆలోచించుకుని శివపార్వతులకి అంత శక్తివంతమైన కుమారుడు పుట్టాలంటే సాధ్యం కాదు. పార్వతీదేవి గర్భంతో ఉంటే ఆవిడ భరించలేదు అని ఆలోచించుకుని శివుని వద్దకు వెళతారు. అక్కడ నందిని చూసి శివునిని ప్రార్థిస్తారు. ఆ నంది ఎవరినీ పంపించడానికి వీల్లేదు అని అనగా కైలాసంలో బయట నిలుచుని మట్టితో శివలింగాన్ని చేసి శివునిని ప్రార్థిస్తారు. అప్పుడు శివపార్వతులు బయటికి రాగా శివుడికి రాక్షసుల గురించి చెప్పి ఒక శక్తివంతమైన కుమారుడిని ఇమ్మని అడుగగా నా శక్తిని ఎవరు భరించగలరు అని అడుగుతారు. ఇంతలో పార్వతీదేవి బయటికి వచ్చి మీరు మా మధ్యలోకి వచ్చి కుమారుడు నా గర్భమున జన్మించకుండా చేసినందుకు మీకు పిల్లలు పుట్టరు అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు శివుడు తన శక్తిని అంటే వీర్యాన్ని అగ్ని మరియు వాయుదేవుడికి ఇచ్చి భూమి మీదకు వదులుతారు. భూమి ఆ శక్తిని భరించలేక ఒక కొండ మీదకు వదులుతుంది. గాలికి ఆ కొండ మీద నుంచి గంగానదిలోకి పడుతుంది. గంగానది కూడా భరించలేక దానిని పక్కనే ఉన్న శరణ సరోవరం అంటే రెల్లుదుబ్బలు అంటే దట్టంగా పెరిగే పొడవైన గడ్డిలో వదిలిపెడతారు. అక్కడే ఆ శక్తి నుంచి ఒక బాలుడు పుడతాడు. దేవతలందరూ పైనుంచి చూస్తూ ఉండగా 6 ముఖాలు 12 చేతులతో ఒక తేజోవంతమైన కుమారుడు ఏడుస్తూ ఉంటాడు. ఆ కుమారుడిని చూసి అందరూ నమస్కరిస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్టా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో రెల్లుదుబ్బలలో పుడతారు. 6 ముఖాలు ఉండడంతో షణ్ముఖుడు అని పేరు వచ్చింది. వెంటనే దేవతలు దగ్గరికి తీసుకుని ఇతడే శివుని కుమారుడు కుమారస్వామి అని అనుకుని పిల్లాడు ఏడుస్తున్నాడు అని మునుల భార్యలను 6గురిని పిలిచి 6 ముఖాలతో ఉన్న కుమారస్వామిని పాలు ఇచ్చి పెంచమని చెబుతారు. ఈ 6గురు మునుల భార్యలని కృత్తికలు అంటారు. ఈ కృత్తికలు ఈ బాలుని పెంచడం వల్ల కార్తికేయుడు అని పేరు వచ్చింది. ఆ తరువాత శివుడు ఆ పిల్లవాడిని తీసుకుని ఆయనకి స్కందుడు అని పేరు పెడతారు. ఆ కుమారస్వామి శివుని శక్తితో తేజోవంతమైన కాంతితో జన్మిస్తాడు. అంతేకాకుండా అతనికి విజ్ఞానంతో పాటు సమస్త విద్యలు తెలిసినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అని పేరు వచ్చింది. ఆది దంపతులైన శివపార్వతులను కలిపి పూజిస్తే వచ్చే సమస్త సౌభాగ్యములు ఒక్క సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే కలుగుతాయట.